హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తల్లికి వందనం, రైతు భరోసా నిధుల జమ ముహూర్తం ప్రకటించిన చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. పథకాల అమలు ముహూర్తం ఖరారైతే చేశారండి. సూపర్ 6లో ప్రధానమైన 3 పథకాలను అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నారు. అలాగే మత్స్యకారుల నిధుల అమలుకు సిద్ధమయ్యారు. మరి ఆ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వం పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతగానో ఎంకరేజింగ్గా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది. టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చ జరిగింది. పథకాల అమలు గురించి క్షేత్రస్థాయిలో రిపోర్టుని సమావేశంలో మాట్లాడారు. దీంతో జూన్లో ప్రధానమైన 3 పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు. 2014-19 మధ్య జరిగిన తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా పక్కాగా అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. అందులో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు ఈ ఏడాదే ప్రారంభించాలని సీఎం స్పష్టమైతే చేశారండి. అన్నదాత సుఖీభవకు కేంద్రం 6,000 రూపాయలు ఇచ్చినా మిగిలిన 14,000 రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3 విడతలలో 20,000 చెల్లిస్తామని చంద్రబాబు గారైతే ప్రతిపాదించారు. ఫిబ్రవరిలో కేంద్రం నుంచి పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసిన తర్వాత 3 విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 14,000ను రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. అదేవిధంగా తల్లికి వందనంలో భాగంగా చదువుకునే పిల్లలు ఉన్న తల్లుల బ్యాంక్ ఖాతాలలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నిధులు జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పథకం అర్హుల లెక్కలు ఖరారు పైన కసరత్తు అయితే జరుగుతుంది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలు దిశగా అధికారులు పూర్తి నివేదిక సమర్పించారు. ఆర్థికంగా భారం పైన చర్చించారు. ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కోసం ఆర్టీసీ నుంచి వచ్చిన కొత్త బస్సులు సిబ్బంది అంశం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. యువతకు నిరుద్యోగ వృత్తి అంశం పైన చర్చకు వచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం చెప్పినట్టు తెలుస్తుంది. ఇక 2 నెలల్లో మత్స్యకారులకు డబ్బులు చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారైతే స్పష్టం చేశారు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.